తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పులువర్తి నానిపై దాడి కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో ఢిల్లీలో సీఈసీ ముందు సీఎస్, డీజీపీ హాజరు కానుండటంతో హడావుడిగా 15 మంది అరెస్టు చూపించారు. వారిని నేరుగా కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే దాడితో సంబంధం లేని అమాయకుల్ని అరెస్టు చేశారంటూ నిందితుల కుటుంబ సభ్యులు కోర్టు ముందు కన్నీరు పెట్టుకున్నారు. తిరుమలలో వ్యాపారం చేసుకునేవారు రోజు కూలీలను అక్రమంగా అరెస్టు చేసి కేసులో ఇరికించారని బంధువులు వాపోతున్నారు. నానిపై దాడి కేసులో అసలు నిందితులను వదిలేసి అమాయకులపై కేసులు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న దెబ్బలాట వచ్చి కొట్టారండి సార్. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఈ జాబ్లో దీంట్లో వేసేసారు సార్. దీంట్లో వేసి అబ్బాయిని 1 నెల రిమాండ్ చేయించేసారు సార్. అది ఏం లేదు సార్. వేరే వాళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళు కూడా పోతా ఉంటే కొట్టుకున్నారు సార్. అంతే సార్, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఎవరో నాని రచ్చంట సార్. నాని గొడవలో నా కొడుకునే వేశారు సార్. నా కొడుకు సంబంధం లేదు సార్. మేము ఉండేది గర్కంబాల్లో. మేము ఏదో బతుక్కుంటాం సార్ కొండ మీద. అంతే సార్. మేము మా కొడుకు జాబ్కి వెళ్ళేదో వస్తాడు సార్. అబ్బాయి పేరు హరికృష్ణ సార్. అబ్బాయి ఏ తప్పు చేయలేదు సార్. పైన లడ్డుపోట్లో పనిచేస్తున్నాడు సార్. వాడు స్టేషన్లో ఏం లేదు సార్. కొంచెం మాట్లాడేసి పంపించేస్తాను, ఏమీ లేదు వెళ్ళిపోన్నారు సార్. నేను అక్కడే కూర్చోన్నాను సార్. వెళ్ళిపోతాను కూర్చోన్నా సార్. సార్ అన్న లేదమ్మా నీకు ఏ బాధ లేదు వెళ్ళిపోన్నారు సార్. 2 రోజులు మరి కూర్చోబెట్టి పంపించారు. 3ఓసారి తీసుకొచ్చి నేరుగా రిమాండ్ చేసి పారేశారు సార్. నా కంటిగా చూపిలేదు సార్. నిన్న తెల్లారి నుండి నా దగ్గర చూపిలేదు సార్ నా కొడుకుని. సార్ స్టేషన్ పోతే 2 మాటలు అడిగినారు. మీ భర్త అని అడిగినారు. మా భర్త పనికి వెళ్ళిపోయినాడు, కింద ఉన్నాడు సార్ అంటే అబద్ధాలు చెప్తున్నావు అనేసి అనవసరంగా గప్ప గుద్దేసినాడు సార్. ఇష్టం నన్నే సార్. పిల్లలని కూడా చూడలేదు. ఇష్టసరంగా వచ్చినట్టు కొట్టేసినాడు సార్. సిఏ సార్ కొండపైన సార్. ముసలి లెక్క ఉంటాడు సార్. అతనే సార్ నన్ను కొట్టింది. ఆడదని కూడా చూడలే. అంతమంది ఆడవాళ్ళు కొట్టినాడు సార్. గప్ప లాఠీలతోనే కొడుతు. నన్ను అయితే గుద్ది చేతులతోనే గుద్దినాడు సార్. మనసు మిందే పడే గుద్దినాడు సార్ నన్నైతే. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పులువర్తి నానిపై దాడి కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో ఢిల్లీలో సీఈసీ ముందు సీఎస్, డీజీపీ హాజరు కానుండటంతో హడావుడిగా 15 మంది అరెస్టు చూపించారు. వారిని నేరుగా కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే దాడితో సంబంధం లేని అమాయకులను అరెస్టు చేశారంటూ నిందితుల కుటుంబ సభ్యులు కోర్టు ముందు కన్నీరు పెట్టుకున్నారు. తిరుమలలో వ్యాపారం చేసుకునేవారు రోజు కూలీలను అక్రమంగా అరెస్టు చేసి కేసులో ఇరికించారని బంధువులు వాపోతున్నారు. నానిపై దాడి కేసులో అసలు నిందితులను వదిలేసి అమాయకులపై కేసులు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.